హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో నేను కామెంట్స్లో అడిగిన డౌట్ని క్లియర్ చేస్తూ స్మాల్ వీడియో చేస్తున్నాను. అది ఏంటి అంటే, లైనింగ్ని వాటర్లో జాడ్చిన తర్వాత ముడతలు వస్తున్నాయి. అవి ఎంత ఐరన్ చేసినా సరే క్రాసులు వస్తున్నాయి. అలా క్రాసులు రాకుండా ఎలా ఐరన్ చేసుకోవాలి అని అడిగారు. అది ఎలా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ లైనింగ్ పీస్ అనేది వాటర్లో జాడించక ముందు ఇదనమాట. ఈ బ్లూ కలర్ లైనింగ్ పీస్ అనేది వాటర్లో జాడించిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా మనకి ముడతలు వస్తాయి. దీన్ని ఎలా స్ట్రెచ్ చేయాలి, ఎలా ఐరన్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇవి ఎడ్జెస్ అన్నమాట. ఈ 2 సైడ్స్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ ఉన్న సైడు క్లాత్ని ఫస్ట్ ఇలా పట్టుకొని 2 సైడ్స్ ఇలా స్ట్రెచ్ చేయాలి. అది డ్రెస్ లైనింగ్ కానివ్వండి, బ్లౌజ్ లైనింగ్ కానివ్వండి, ఏదైనా సరే ఇలా స్ట్రెచ్ చేయాలి. మొత్తం లైనింగ్ మొత్తం ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్వర్డ్కి ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెచ్ చేసుకొని దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని మనం ఐరన్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇంకా బాగా క్రాసులు ఉన్నాయి, ఐరన్ చేసుకుంటే రావట్లేదు సరిగా, ఇంకా క్రాసులు ఉన్నాయి అనుకుంటే దీన్ని ఎలా స్ట్రెచ్ చేసుకోవాలి అంటే, ఈ ఎడ్జ్కి ఇక్కడ ఇలా పట్టుకుంటాము, దీనికి కొంచెం క్రాస్గా ఇటువైపుకి ఇలా పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా బ్లౌజు పీస్ మొత్తము ఇలా క్రాస్గా పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. మరీ క్రాస్లు ఎక్కువ ఉన్నాయి అనుకున్న క్లాత్కి ఇలా క్రాస్గా పెట్టుకొని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటువైపుకి ఇలా పెట్టుకున్నప్పుడు ఇటువైపు నుంచి ఇలా క్రాస్గా ఇలా స్ట్రెచ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇవి 2 అవతల వైపుకి వెళ్ళేటట్లు ఇది ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉంచుకొని ఈ ఎడ్జెస్ 2 యువతల వైపుకి ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా మనము బాటమ్ సైడ్ ఒక బెడ్షీట్ వేసేసుకొని ఐరన్ చేసుకున్నాము అంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది. మనం ఎంత స్ట్రెచ్ చేసినా సరే ఇక్కడ ఈ ఎడ్జెస్ అనేవి 2 కూడా ఈక్వల్గా రావు. కొన్నిటికి వస్తాయి, కొన్నిటికైతే రావు. అలాంటప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని స్ట్రెచ్ చేసుకొని ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకుంటేనే మనకి కరెక్ట్ ఫిట్ వస్తుంది. ఫ్రెషర్స్కి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు కూడా మనము డ్రెస్ కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి, ఏదైనా సరే కాటన్ లైనింగ్ని వాటర్లో జాడించి దాన్ని స్ట్రెచ్ చేసుకొని తర్వాత ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మనకి కట్ ఫిట్ వస్తుంది. ఎందుకు ఇలా ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి అంటే, ఆ ముడతలు అనేది కొంచెం ఉన్నా సరే మనకి ఒక 1/4 ఇంచు తేడాతో బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుంది. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే ఆ 1/4 ఇంచు కూడా తేడా రాకుండా మనకి కట్ ఫిట్ వస్తుంది. ఇంకా ఇలా ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకుంటేనే మనకి కటింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా కరువు తిరగడం కానివ్వండి, మార్కింగ్ కానివ్వండి, మనకి అసలు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకోవడం అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ క్లాత్ అనేది అటు ఇటు జరగదు, ప్లస్ ముడతలు అనేది ఉండదు. మనకి మార్కింగ్ కానివ్వండి, కటింగ్ కానివ్వండి, అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ దీన్నైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాటర్లో జాడించిన తర్వాత ఐరన్ చేసుకొని మాత్రమే కటింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది.